సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. కంటికి రెప్పలా కాపాడవలసిన మావయ్యే కాల యముడిగా మారాడు. నవ్వుతూ మావయ్య చెయ్యి పట్టుకొని వెళ్తున్న ఆ చిన్నారికి తెలియదు అది మృత్యువుతో చేస్తున్న ప్రయాణమని. చాక్లెట్ కొనిస్తాడని సంబరపడ్డాదే తప్ప ఆ మావయ్యే తన ప్రాణం తీస్తాడని కలలో కూడా ఊహించలేదు. పెద్దల గొడవలలో పసి ప్రాణం గాల్లో కలిసిపోయింది. డబ్బు కోసం కసాయిగా మారిన ఓ మేనమామ ఘాతుకం కన్నీళ్లు పెట్టిస్తోంది. అసలు ఆ చిన్నారి చేసిన తప్పేంటి? ఆ ఒక్క ప్రశ్నే ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలము గౌకన్నపేటకు చెందిన గంగాధర్ కుమార్ హర్షవర్ధన్ బుధవారం ఉదయం అదృశ్యమయ్యాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు అదే రోజు సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా గురువారం ఉదయం గ్రామ సమీపంలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. బాలుడిని మేనత్త భర్త ప్రసాద్ హత్య చేసినట్లుగా డిఎస్పి శివనారాయణ స్వామి నిర్ధారించారు. ఇక నిందితుడు ప్రసాద్ ఆ పిల్లాడికి స్వయాన మేనత్త భర్త. పెద్దల మధ్య గొడవల ఆ పసివాడి ప్రాణాన్ని తీశాయి. నిందితుడు ప్రసాద్ కొడుకు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. చికిత్స కోసం డబ్బులు కావాలని బావుమర్ది గంగాధర్ను అడిగారు. గతంలో సాయం చేసిన గంగాధర్ ఇప్పుడు తన దగ్గర డబ్బులు లేవని చెప్పాడు. అంతే, ఆ మాట ప్రసాద్ మనసులో విషయాన్ని నింపింది. నాకు డబ్బులు ఇవ్వవా, నీ కడుపు కోత మిగులుస్తా అని కక్ష పెంచుకున్నాడు. ఆ కోపాన్ని బావమార్ది మీద చూపించలేక అభం శుభం తెలియని మేనల్లుడిని టార్గెట్ చేశాడు. బాలుడిని మాయమాటలతో నమ్మించి బైక్ మీద షికారని తీసుకువెళ్ళి నిర్మానుష్య ప్రాంతంలో గొంతు నులిమి చంపేశాడు. ఇక అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ విగత జీవిగా మారడం చూసి ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలిపోయాయి. పరాయి వాళ్ళు చేస్తే కోప్పడేవారేమో, కానీ సొంత మనిషే ఇలా నమ్మక ద్రోహం చేసి కడుపులో తలదాచుకున్న వాడే కాటేయడాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. వాళ్ళు చేస్తున్న రోదనలు చూసి ఆ ఊరంతా కూడా ఇప్పుడు కన్నీరు పెడుతోంది. ఆ పసివాడికి ఆస్తి తగాదాలు తెలియవు, ఆర్థిక కష్టాలు తెలియవు. తెలిసిందల్లా నమ్మకం ఒకటే, కానీ ఆ నమ్మకమే వాడి ప్రాణం తీసింది. పెద్దల పంతాలకు కోపాలకు నిండు నూరేళ్లు బతకవలసిన ఓ బాలుడు బలైపోయాడు. ఈ ఘటన సమాజంలో మానవ సంబంధాలు ఎంతలా దిగజారిపోతున్నాయో ప్రశ్నిస్తోంది. ఇక ఈ ఘటన పట్ల అక్కడున్న స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అభం శుభం తెలియని ఒక బాలుడిని చంపిన ఆ వ్యక్తిని శిక్షించాలంటూ కూడా వారు ముక్త కంఠంతో డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా బడిలో నుంచి పిలిచిరొచ్చి సేనకాడి పిలిచేవి 2-3 సార్లు తిప్పినాడంట. మళ్ళా పోతానమ్మ చెప్పేసి పోయినాడంట సార్. అంతవరకు తెలుసు సార్ ఆయన పోయినది. మళ్ళీ నేను ఫోన్ చేస్తే ఒకసారి పులుకుంట కాడ అంటాడు, ఒకసారి తలపల్లో ఉన్నాడు అన్నాడు. నేను కదిరిలో నుంచి ఇడికి వచ్చాక ఆయన రాలేదు సార్, ఇక్కడే ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఈ ఏరియా పులకుంట కల్లే ఉన్నాడు సార్. ఆయన నేను కదిరిలో ఫోన్ చేసింటే ఈ నుంచి ఆయనకు భయం ఉంటే రావాలి కదా సార్ ఇడికి. వాళ్ళు తండ్రి తల్లి ఇద్దరు చెప్తున్నది ప్రకారం అదేవిధంగా అంగన్వాడీ స్కూల్లో వాళ్ళ అబ్బాయి ఎక్కడ అంగన్వాడీ స్కూల్ వెళ్తున్నారో అంగన్వాడీ స్కూల్లో ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది. దాంట్లో ప్రసాద్ అనే వ్యక్తి గత 2 నెలలుగా కూడా అబ్బాయిని ఫాలో చేస్తున్నట్టు, అంటే కంటిన్యూస్గా వెళ్ళి కలవడము, అంటే దాంట్లో అంటే ఈ వ్యక్తి ఎవరు ప్రసాద్ మన ఎవరిని సస్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళు మూర్తిపల్లి కదిరి టౌన్ చెందిన వ్యక్తి. వాళ్ళు రెగ్యులర్గా ఈ గరికిపల్లికి వెళ్ళడము, అక్కడే టైం స్పెండ్ చేయడం అనేది మనకు జరుగుతుంది. దీని వెనక ఏముందని కొన్ని ఎంక్వైరీ తండ్రిని అడుగుతున్నప్పుడు, గంగాధర్ని అడుగుతున్నప్పుడు, ఎవరు హర్షవర్ధన్ అబ్బాయి చిన్నపిల్లలు చనిపోయారో వాళ్ళు తండ్రిని అడుగుతున్నప్పుడు, ఎందుకు ఈ ప్రసాద్ లాగా తిరుగుతున్నట్టు అడుగుతున్నప్పుడు, ప్రసాద్ వాళ్ళు కొడుకుకు కూడా ఆ బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్టు, దానికి గంగాధర్ దగ్గర ఫినాన్షియల్ సపోర్ట్ అడిగినట్టు, దానికి మనం ఉన్న వరకు సపోర్ట్ చేశాను, దాని తర్వాత చేయలేకపోయాము, అది కూడా కారణాలుగా ఉన్నట్టు మనకి వాళ్ళు గంగాధర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో ఈ కేసు ఈ సస్పెక్ట్ ఎవరున్నారో వాళ్ళని కూడా మాక్సిమం ఈ రోజు లోపలికి మనం అదుపులో తీసుకుంటాము.